చిన్న ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. వాళ్లల్లో ఒకరు మను, మరొకరు ధను. ఇద్దరూ చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. బీచ్కి ఎదురుగా ఉండేవారు. ఆ ఇళ్లల్లో ఇద్దరూ తమ భార్యలతో కలిసి ఉండేవారు. ఇద్దరూ వాళ్లకి సరిపడా చిన్న గదులని కూడా కట్టుకున్నారు. మన్ను పేదవాడు కావడంతో దిగులుగా ఉండేవాడు. తరచూ వాళ్లు ఆకలితో ఉండాల్సి వచ్చేది. అందువల్లే తను నిత్యం ఏవో ఒక పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక చెట్టులోన దేవుడు తన పూజకి ప్రసన్నుడయ్యాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చెప్పు, నీకేం కావాలి మంచి మనిషి? ఓ ఓ ఓ భగవంతుడా, నువ్వు నా మొర ఆలకించావా భగవంతుడా? నువ్వొక మంచి మనిషివి, కానీ నీకు ఏం కావాలో త్వరగా చెప్పు. నేను ధనవంతుడిగా మారిపోవాలని అనుకుంటున్నాను భగవంతుడా. తదాస్తు. ఏంటి, నిజంగానేనా? కానీ గుర్తుపెట్టుకో, ధనవంతుడు కావడం అంత సులువైన పని కాదు. నువ్వు ధనవంతుడివి ఎలా అవుతావో అన్న విషయం అంత వెంటనే చెప్పను. దాన్ని నువ్వే స్వయంగా తెలుసుకోవాలి. సరే భగవంతుడా, నీకు నా శతకోటి ధన్యవాదాలు. మను ఇంటి వరండాలో చాలా పెద్ద కొబ్బరి చెట్లు చక్కగా ఉండేవి. కాని తను ఆ చెట్ల గురించి ఏ రోజూ ఆలోచించలేదు. త్వరలో ఈ కొబ్బరికాయలు పండిపోతాయి. ఈసారి వీటిని కోసి అమ్ముకొస్తే ఎలా ఉంటుంది? దాంతో మనకి డబ్బులు కూడా వస్తాయి. ఓసిన భార్య, ఇక మీదట మనం కొబ్బరికాయల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. త్వరలోనే మనం ధనవంతులం కాబోతున్నాం. నువ్వు చూస్తూ ఉండు, అంతే. కాని మనుకి తెలియనిదేమిటంటే భగవంతుడు తన కృపని ఆ కొబ్బరి బొండాల మీదే చూపించేవారు అని. ఆ విధంగా భగవంతుడు పరీక్ష పెడదామనుకున్నారు. ఓహో, చాలా వింతగా ఉంది. నిన్నటిదాకా ఈ కొబ్బరికాయలు చిన్నవిగా ఉండేవి, కాని ఈ రోజు ఇవి పూర్తిగా పండిపోయినట్లు కనిపిస్తున్నాయే. మీకు అలాగే అనిపిస్తోందా? నిజంగానా? ఏంటి, ఇవి నిజంగానే చాలా త్వరగా పండిపోయాయా? అవును. మీరు పైకెక్కి వాటిని కోసి తీసుకొనొస్తే మంచిది. వెళ్ళండి, వీటిని బజార్లో అమ్ముకుని రండి. ఇవాళే చెయ్యాలంటావా? ఇవాళ చెయ్యాలని లేదు. కాని కాయలు పండిపోయాయి. అవి మీకోసం అలాగే ఎదురు చూడవు. అయ్యో వద్దు, ఇవాళ నాకు అస్సలు పని చెయ్యాలనిపించటం లేదు. అయినా కొబ్బరికాయలు ఏవైనా పారిపోతాయి ఏంటి? ఈ పని నేను రేపు చేస్తాను. పోనీలేండి, ఒక బద్ధకస్తుడితో ఎవరైనా ఈ రోజు దాకా పని చేయించగలిగారా ఏంటి? కాని ఒకవైపు మను తన బద్ధకాన్ని చూపిస్తూ ఉండగా అదే రోజు రాత్రి ధాను తన వరండాలో కూర్చునున్నాడు. డందిడా డందిడా, ఎంత అందమైన రాత్రి కదా. ఇలాంటి రాత్రుల్లోనే చమత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నాకు కూడా ఏదైనా మంచి చమత్కారం జరిగితే బాగుండు. ఒకవేళ నా పైన కూడా ఇవాళ ఏదైనా ఆకాశం నుండి పడిపోతే బాగుండు. అదేంటిది? ఏంటి ఇది? ఒక కొబ్బరి బొండం ఇంతలా పండిపోయిందేంటి? వీటిలో నీళ్లు చాలా తీయగా ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా, 2 బొండాలు, 2 నా వరండాలోనే వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ 2 నాకే సొంతం. పోనీలే, మనుకి ఈ విషయం అస్సలు తెలీదు. మీరు నా కోసం ఏం తీసుకొచ్చారు? కొబ్బరి బొండాలా? అవును భార్యామణి, ఈ 2 మను చెట్టు నుండే పడ్డాయి. ఇవి మన వరండాలోకొచ్చి పడ్డాయి. అయితే మనం వాళ్ళకి చెప్పడం మంచిది కదా. ఎందుకు? ఇవి మన వరండాలో పడ్డాయి కాబట్టి ఇవి మనవే. వెళ్ళి ఈ 2 బొండాలు కొట్టి తీసుకురా. నేను చల్లటి కొబ్బరి నీళ్లు తాగడానికి సతమతమైపోతున్నాను. ఇదేంటిది? ఓరి భగవంతుడా,
ఇది ఒక బంగారు నాణ్యం. ఈ కొబ్బరి బండంలో బంగారు నాణ్యం ఉంది. నాకు ముందే తెలుసు ఏదో ఒక చమత్కారం జరుగుతుందని. త్వరగా రెండోది కూడా కొట్టు. రెండు బొండాల్లోనూ 2 బంగారు నాణేలా. నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ చెట్టులో ఉన్న ప్రతి బొండంలోనూ ఒక బంగారు నాణెం ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనకి గనక అన్ని నాణేలు దొరికిపోతే అప్పుడు మనం ధనవంతులం అయిపోతాం. నువ్వు అలా చూస్తూనే ఉండు భార్యామణి. ఆ మనుకి ఎప్పటికీ తెలీదు ఈ బొండాల్లో ఏమున్నాయో. నువ్వు నీ తెలివైన భర్త మీద చాలా గర్వపడతావు. ఒరేయ్ మను, ఇవాళ ఎంత బాగుందో కదా? అవును కదా? అవును ధను. అన్నట్టు మీ కొబ్బరి బొండాలు పండిపోయినట్టున్నాయి కదా. నువ్వు వీటిని దింపేద్దామని అనుకుంటున్నావా? ఏమో తెలీదు. ఇప్పుడు ఏ పని చెయ్యాలని లేదు. దాను అన్నయ్య, నాకు తెలిసి ఈయన వాటిని ఎప్పటికీ దింపించరేమో. మీకు తెలుసు కదా నా భర్తకి బద్ధకం ఎంత ఎక్కువ అని. నువ్వు దిగులు పడకు. అయినా ఇలాంటి పొడవాటి కొబ్బరి చెట్టు ఎక్కడం అందరి వల్ల కాని పనిలే. బహుశా తనకి భయమేస్తుందేమో. కానీ నీకు కావాలంటే నేను వాటిని కోసి తీసుకొస్తాను. అలాగే కావాలంటే వాటిని బజారుకి తీసుకెళ్లి అమ్మి పెడతాను కూడా. డబ్బులు తెచ్చి నీకిచ్చేస్తానులే. ఏంటి, నువ్వు చెయ్యగలవా? తప్పకుండా. ఇబ్బంది ఏమీ లేదులే. ఒకవేళ నీకు ఇష్టమైతే నేను ఆ చెట్టు మొత్తాన్ని కొనేసుకుంటాను. నువ్వు ఎంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు మను? నేను నీకు ఉన్న బాధలన్నీ మాయించేసేస్తాను. ఇక నీకు నీ డబ్బులు కూడా వచ్చేస్తాయి కదా. లేదు, నేను చెట్టుని మాత్రం అమ్మను. నన్ను క్షమించు. ఆ చెట్టుని మా తాతగారు నాటారు, నీకు తెలుసు కదా. సరేలే. కాని ఆ బొండాలను మాత్రం నువ్వు ఎవ్వరికీ ఇవ్వొద్దు, సరేనా? కనీసం ఈ మాత్రం చెయ్యగలవు కదా? సరేలే, నేను నీకు మాట ఇస్తున్నాను. పద, చేతులు కలుపుదాం. ఈ విధంగా ధాను ఇంకా తన కుటుంబం బద్ధకస్తుడైన మన్నుని దోచుకుంటూనే ఉన్నారు. ధాను చెట్టు ఎక్కి బొండాలను కోసి తీసుకొచ్చేవాడు. ఇక వాటిని బజారులో అమ్ముతున్నట్టు నటిస్తూ ఉండేవాడు. కాని నిజానికి వాటిని తను తన ఇంట్లోకి తీసుకువెళ్లేవాడు. ఇక నిజంగానే ప్రతి ఒక్క బొండం నుండి ఒక బంగారు నాణాన్ని తీసేవాడు. ఇక ఈ విధంగా మన్నుని మోసం చేస్తూ ధాను ఇంకా తన భార్య ధనవంతులవుతూనే ఉన్నారు. ఆ మాయల చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తూనే ఉంది. ధాను వాటిని అమ్ముతూనే ఉండేవాడు. ఇప్పుడు తన ఇల్లు చాలా పెద్దదిగా మారిపోయింది. మరికొద్ది రోజుల్లోనే తను ఆ ఊర్లోనే బాగా ధనవంతుడిగా మారిపోయాడు. మరోవైపు మను తనకి అస్సలు అనుమానం రాలేదు. కాస్తంత డబ్బు సంపాదించి సంతోషంగా ఉండేవాడు. ధానుకి కొబ్బరి బొండాలు అమ్మగా వచ్చేవి. కాని మను భార్య చాలా తెలివైనది. ఒకరోజు దాను ఇంకా తన భార్య ఎంత ధనవంతులైపోయారో కదా. ఎలా అర్థం కావట్లేదు. డబ్బులేమైనా ఆకాశం నుండి పడుతున్నాయా ఏంటి? వాడు బాగా కష్టపడతాడు. పోనీలే, మనం ఇంకొకరి అదృష్టాన్ని చూసి అసూయ పడకూడదు. నేనేమి వాళ్ళని చూసి అసూయ పడటం లేదు. కానీ నేనతన్ని ఏ పని చేయటం చూడలేదే. ఒక్క మన కొబ్బరి బొండాలు అమ్మడం తప్ప. అవును, నిజమే. ఇప్పుడు అతను చాలా ధనవంతుడైపోయాడు. మరలాంటప్పుడు అతనికి మన దగ్గర బోండాలు అమ్మాల్సిన అవసరం ఏముంది? కానీ ఇది మంచి విషయమే కదా, కాదా? నాకు తెలిసి అక్కడ ఏదో జరుగుతోంది. తను మన కొబ్బరి బోండాలని అమ్మటం ఎప్పటి నుండైతే మొదలుపెట్టాడో అప్పటినుండే అతను ధనవంతుడైపోయాడు. ఈ బద్ధకాన్ని వదిలిపెట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి మను. అబ్బా, ఒక్కసారి నీ బుర్రలో ఏదైనా విషయం వచ్చింది అంటే ఇక ఆ దేవుడు కూడా దాన్ని తీసేయలేడు. సరేలే, ఇవాళ రాత్రి వెళ్ళి చూద్దాంలే. వాళ్ళిద్దరూ అక్కడున్నారు. పదండి వెళ్ళి చూద్దాం వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో.
ఆ, ఆ, నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మాట్లాడకండి, వినండి. నాకేమనిపిస్తోందంటే ఇక మనం ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే మంచిదేమో అని. ఈ ఊరికి బయట, అలాగే పట్నంకి దగ్గరగా. కొనుక్కుందాంలే కొనుక్కుందాంలే. మరి కొన్నాళ్ళు వేచి చూడు నా మహారాణి. ముందు వెళ్ళి కొబ్బరి బండాలు తీసుకునిరా. ఒకసారి చూద్దామంటావా? అసలు ఇవాళ మనం ఎంత సంపాదించామో ఏంటో. సరేలేండి. మీరు చూసారా దీన్ని? మన కొబ్బరి బోండాల్లో బంగారు నాణాలున్నాయి. అదే కదా నేను అనుకున్నాను. వీళ్ళు ఊరికే ఇంత ధనవంతులుగా ఎలా మారిపోయారు? నిజమే అంటావా? మరి నిజానికి ఇవన్నీ మనవే కదా. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. దాను, మోసగాడా, అయితే ఈ విధంగా నువ్వు ధనవంతుడు అయ్యావన్నమాట. నా బోండాల నుండి బంగారాన్ని దోచుకొని. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు మను. నేను అంతా చూశాను. అబద్ధం చెప్పొద్దు. నీ డబ్బు మొత్తం నా సొంతం, మోసగాడా. చెత్తవాగుడింకా ఆపుతావా? ఇక నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నేను నీ బొండాలని కొనుక్కున్నాను. ఇక వాటి లోపల ఏమున్నా సరే అది నాకే సొంతం.